నమస్తే, వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇక మరి ఈరోజు మైలవరంలో తాజా రాజకీయాల గురించి అయితే మనం ఇప్పుడు చర్చించుకుందాం. మనతో పాటు రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పిల్లి రామారావు గారు అయితే మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. మైలవరంలో ఎవరో ఆర్థిక స్థితిమంతులు వస్తారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక ప్రచారాలు అయితే కొనసాగాయి. కానీ అనూహ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక బీసీ సమాజానికి చెందిన వ్యక్తిని, సామాన్యుడిని ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంపించారు. ఎలా చూస్తారు? మీది బీసీ సామాజిక వర్గం, మీ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి? చాలా సంతోషకరమైన విషయం అన్న. ఎందుకంటే బీసీలకు ఇవ్వటం అనేది మరి అసెంబ్లీలో ఏర్పడిన తర్వాత ఈ మైలవరం నియోజకవర్గంలో చాలా సంతోషించదగ్గ విషయం. ఆ రోజుల్లో 2014లో రాజశేఖర రెడ్డి గారు బీసీకి చూశారు. మళ్ళీ 2024లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక బీసీకి ఇక్కడ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం, ఒక బీసీనే కాకుండా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీలు అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చాలా కాలం నుంచి ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే, ఎటువైపు ఉన్నా సరే వాళ్ళు మాత్రమే ఇచ్చేస్తున్నారు. బీసీల్లో కూడా ఒక ఎమ్మెల్యేగా మైలవరం నియోజకవర్గాన్ని గెలిస్తే చాలా బాగుంటుంది అనే ఒక మంచి ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు. నేనైతే బీసీల తరఫున చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ మైలవరం నియోజకవర్గంలో ఒక పేదవాడైన, మళ్ళీ అది కూడా పేదవాడైన ఒక బీసీకి ఈ విధంగా, ఎందుకంటే లోకల్ చూస్తున్నారు, ప్రజెంట్ లోకల్లో ఉన్న ఒక బీసీ వ్యక్తికి ఇస్తే మా యొక్క పరిస్థితులు, మా యొక్క ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే వెళ్ళి ఒక నాయకుడు చెప్పుకోవడానికి మాకు దగ్గరలో ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ప్రజలందరూ ఉండడం, ఆ యొక్క విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి ఖచ్చితంగా ఇక్కడ మైలవరంలో బీసీ అయితే అంటే ఎవరు ఊహించదగిన విషయం, ఎవరు కూడా అసలు ఈ బీసీకి ఇస్తారు అనేది ఎవరు అనుకోలేదు అసలు. కానీ ఇంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది కూడా బీసీలో కూడా చాలామంది ఉన్నారు. కానీ డబ్బు లేని పేదవాడైన లోకల్గా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆశించారంటే సేవ చేసే వాళ్ళు ఆశించారు. సేవ చేసే దృక్పథం ఉన్న సన్నాల తిరుపతిరావుని ఎంపిక చేయడం అనేది నిజంగా మైలవరం నియోజకవర్గంలో బీసీలందరూ కూడా చాలా సంతోషకరంగా ఉన్నారన్న. అయితే మరి 2014లో పోటీ చేసిన జోగి రమేష్ గారు కూడా బీసీ సామాజిక వర్గం, ఆయన కూడా మరి సామాన్యుడే కదా, మరి ఎందుకని గెలిపించలేకపోయారు? అప్పుడు ఆ రోజుల్లో ఉన్న పరిణామాలు వేరన్న. అంటే అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉందంటే ఇంత రాజకీయ చైతన్యం బీసీలో లేదు. సో ఇప్పుడు 2024లో రాజకీయంగా నిజంగా బీసీలు చాలా చైతన్యం కలిగి ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 సంవత్సరాల్లోనే మరి బీసీలకి 50% అన్నింటిలో పదవులు ఇవ్వడం, మహిళల్లో కూడా 50% దాంట్లో పదవులు ఇవ్వటం, అవన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినాయి. తీసుకొచ్చిన చైతన్యం ప్రజలు ఎలా ఉందంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కూడా మాకు బీసీలకి ఇస్తే బాగుండేమని ఆలోచనలు ఉన్నారు. ఆ ఆలోచనలు నిజంగా కనిపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమనే అంత ఇదిగా ప్రజలందరూ కూడా బీసీని గెలిపించుకోవాలని చెప్పి కుగ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కానీ, పట్టణాల్లో ఉన్న బీసీలందరూ కానీ పార్టీలకు అతీతంగా ఈసారి ఖచ్చితంగా బీసీని గెలిపించుకోవాలి మేము అనే ఒక ఇదికి వచ్చేసారండి. ఎందుకంటే తను సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. సేవ చేసేవాళ్ళు రాజకీయాలకు రమ్మని చెప్తున్నాడు. అంటే 2019లో ఆర్థిక స్థితిమంతుడైన వసంత కృష్ణప్రసాద్ గారికి మైలవరం టికెట్ ఇచ్చారు. ఆర్థిక స్థితిమంతుడైనా కదా ఇచ్చింది, తనకు కూడా సేవ చేయాలనుకుంటే ఎందుకు అలాగ ఆర్థికంగా ఉన్న వాళ్ళనే చూస్ చేసుకొని ఇచ్చారు? యాక్చువల్గా తనకు కూడా సేవా దృక్పథం ఉందనే ఆలోచన చేసే మంచి వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ గారు అనే సీట్ ఇచ్చారు. కానీ తను కూడా ఈరోజు ఎలా ఉన్నారంటే అందరూ చూస్తూ ఉన్నారు. సో ఒక మంచి వ్యక్తి తనకు కూడా సీట్ ఇస్తే మైలవరంలో సేవ చేస్తాడని అనుకున్నారు. కానీ తను కూడా మా సామాజిక వర్గానికి ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో తను కూడా ఆ గూటికి చేరడం ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే ఒకరు బీసీ ఒకళ్ళు ఓటేస్తే మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపొందుతారంటారు. యాక్చువల్గా ఇప్పటి వరకు 1952లో అసెంబ్లీలు ఏర్పడే దగ్గర నుంచి ఇప్పటి వరకు అందరికీ చాలాసార్లు మరి ఒక సామాజిక వర్గానికి ఇస్తూనే ఉన్నారు, 2 వైపులు కూడా ఇచ్చేస్తున్నారు. కానీ ఈసారి బీసీలకు ఇవ్వడం, అన్ని కులాల్లో ఉన్న పేదవారందరూ అగ్రకులాల వాళ్ళు కూడా ఖచ్చితంగా సహకరిస్తారు ఈసారి. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళు కూడా అగ్రకులాలలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడ్డారు, చూశారు. కానీ ఒక బీసీకి ఇస్తే మేము కూడా ధైర్యంగా వెళ్ళి మా సన్నాల తిరుగుతారని అడిగి మనం చేయించుకోవచ్చు పనే ఇదే విషయం అగ్రకులాల్లో కూడా ఉంది. అగ్రకులాల్లో కూడా ఖచ్చితంగా సహకరించి ఓట్లేసి గెలిపిస్తారంట. అసలు ఇక్కడే వచ్చింది తంట. ఎందుకంటే బీసీ సామాన్యుడు అని చెప్పేసి మనకి ఇక్కడ దాన్ని ఒక బ్రహ్మాస్త్రంలాగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ ప్రయోగిస్తున్నారు. కానీ పెత్తనం మొత్తం వేరే ఊళ్ళో చేస్తున్నారని వెనకాల ఉంది. ఇంకోటి ఏంటంటే తాజాగా కొన్ని విషయాలు ఏంటంటే అప్పుడులో వసంత గారు వెంబట ఉన్నటువంటి కొందరు, అది ఓసీ సామాజిక వర్గం కమ్మవచ్చు, ఇంకొక వర్గం నాయుడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళందరినీ ఇప్పుడు మీరు అదే బ్రాండ్తో చూస్తూ ఇక మా బీసీలదే పెత్తనం మీరు చేసింది చాలనే ఒక యాటిట్యూడ్ అయితే కనపడుతుందని చెప్పి ఇటీవల వార్తలు కూడా వచ్చినాయి. దాన్ని ఏదైనా చూస్తారు? యాక్చువల్గా వాళ్ళు కావాలని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ బీసీలు
అసెంబ్లీ పుట్టిన దగ్గర నుంచి ఏ విధంగా వాళ్ళని చూశారో అందరికీ మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్న. ఎందుకంటే వాళ్ళని అంతటిగా గౌరవించి ఎన్నిసార్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వసంత కృష్ణప్రసాద్ గారిని పంపించగానే బీసీలు అందరూ భుజాన మోసారు. ఆయన గెలిపించడం కోసం, ఆయన గెలుపు కోసం మేమందరం కూడా ఎంతో ఎత్తుకుని ఆయన భుజాల మీద మోసి అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించాం. ఈ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 6 నెలలు కూడా ఆయనతో పాటు చక్కగా ఇచ్చేసాం. ఎందుకంటే ఆయన ఇంకా మంచిగా ఉంటాడు, సేవ చేస్తూ దృక్పథం ఉంటాడని అనుకున్నాం. కానీ ఆయన మనసులో వేరే ఫీలింగ్ పెట్టుకొని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఉండడం అవి తట్టుకోలేక ఆ వసంత కృష్ణప్రసాద్ గారు కూడా ఇక నేను ఈ పార్టీలో ఉండలేను అని చెప్పేసి వెళ్ళటం తప్ప, మాకు బీసీలకి ఇస్తే ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తారన్న ఉద్దేశంతోనే మైలవరం నియోజకవర్గంలో ప్రజలందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించే ఈ సీట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అయితే సర్నాల తిరుపతిరావు సామాన్యుడే, బీసీ బాగానే ఉంది. ఆయన వెనకాల నిజంగా అసామాన్యులు లేరంటారా? ఖచ్చితంగా అన్న. అంటే మీరు అన్నది ఏంటంటే ఉన్నారు. అది ఎలా అంటే ఎస్సీలు కానీ, ముస్లింలు కానీ, మైనార్టీలు కానీ, కాపులు కానీ, లేకపోతే అగ్రకులాలు ఉన్న పేదవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా అసమానతే. ఎందుకంటే ఖచ్చితంగా ఇది కావాలి మనకి, ఈ విధంగా మనం అందరూ కూడా ఆ విధంగా సన్నాల తిరుగుతున్న వెనక రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా తను గెలిపించుకోవాలని. మొన్న ర్యాలీ ఒకటి జరిగింది మీ పార్టీది. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం నాడు ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం వరకు భారీ ర్యాలీ. ఖర్చు కూడా అత్తే స్థాయిలో అయిందంటగా. ఈ ర్యాలీ అంటే స్వతంత్రంగా ఎవరందరికి వాళ్ళు ఏ విధంగా వచ్చారనేది అందరూ గమనిస్తున్నారన్న. ఎందుకంటే ఎంత భారీగా వచ్చారంటే జనాభా, ఆ రోజు ఆ భారీ యొక్క ర్యాలీని చూసే నిజంగా తెలుగుదేశం ఇక్కడ ఓడిపోతుందని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎవరంతా వాళ్ళు ప్రత్యేకంగా ప్రజలు ఆ విధంగా అంటే మేము కూడా అంత విధిగా ఊహించలేదు. మామూలుగా ఒక సామాన్య వ్యక్తి ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటే ఏదో ఒక 5-6 వేల మంది వస్తారేమో అనుకున్నాం. దాదాపు 30,000 మంది పైచీలకు జనాభా ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం రావడానికే 4 గంటల సమయం పట్టిందన్న. అంత అద్భుతంగా ప్రజలు వాళ్ళందరికీ వాళ్ళే స్వచ్ఛతంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే పెట్టారో ఎక్కడ 170 నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ప్రజలు ఏం చూస్తున్నారంటే కేవలం వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చూస్తున్నారు తప్ప క్యాండిడేట్ని చూడలేదు. మీరు హార్ట్ఫుల్గా చెప్పండి, దేవినేని ఉమా గారి పరిపాలన బాగుందా 2014లో? 2019లో వసంత కృష్ణప్రసాద్ గారి పాలన బాగుంది. ఇక్కడ అభివృద్ధి ఎవరెంత చేశారు, ఏంటి ఎవరు ఎక్కువ చేశారు అనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా దేవినేని ఉమామహేశ్వర గారు 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. తర్వాత వసంత వెంకటకృష్ణప్రసాద్ గారు దాదాపు 5 సంవత్సరాల దాకా ఉన్నారు. కానీ అభివృద్ధి అనేది ఎక్కడ ఇచ్చేసిందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే జరిగింది అనేది అందరికీ తెలిసింది. ఎందుకంటే క్షుణ్ణంగా ప్రతి పేదవాడి యొక్క కుటుంబం అభివృద్ధి చెందటమే రాష్ట్ర అభివృద్ధిని గమనించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక కుటుంబం ఒక చిన్న స్థాయి నుంచి ఒక కుటుంబాన్ని ఈ 5 సంవత్సరాల్లో లిఫ్ట్ ఇస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుదల చెందితే నియోజకవర్గంలో అంతా కూడా అలాగే చెందితే ఆటోమేటిక్గా అభివృద్ధి కనబడుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తప్ప వసంత కృష్ణప్రసాద్ దాన్ని ఏ విధంగా ఇది చేసినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రం జరిగింది తప్ప దేవినేని ఉమా వల్ల ఏం జరిగిందే లేదు. ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ కూడా చేసిందే లేదండి. అంటే ఈ రోడ్లు వేయాలి, ఈ భవనాలు నిర్మించాలి, సామాజిక భవనాలు, ఇవన్నీ ఏం చెప్తేనే కదా తెలిసింది, ఈయన అభివృద్ధి చేస్తేనే కదా. గతంలో మీ నాయకులు కూడా చెప్పారు, వసంత కృష్ణప్రసాద్ గారు కూడా చెప్పారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అధిక నిధులు విడుదల చేయించామని. మరి సడన్గా ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోగానే మీరు అలా మారడం బాగలేదు కదా. అదే మీ నాయకులు చాలా వీడియోలు ఉన్నాయి వసంత కృష్ణప్రసాద్ గారి మీద, గమనిస్తే తెలుస్తాయి. ఆయన అన్ని చోట్ల తిరుగుతూ మైలవరం నియోజకవర్గంలో సచివాలయాలు కానీ, రైతు భరోసాలు కానీ, వెల్నెస్ క్లినిక్లు కానీ అనేకమైన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అభివృద్ధి చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసి చూపించారు. 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా అభివృద్ధి చెందిన వాటిలో మైలవరమే మొట్టమొదటిగా ఉందని చెప్పడం మీరు అందరూ విన్నారు. మీ మీడియా మిత్రులందరికీ ఈ విషయాలు తెలుసన్న. సో ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలకు వెళ్ళగానే అసలు అభివృద్ధి ఎక్కడా లేదు, అభివృద్ధి కనిపించట్లేదు, ఓన్లీ సంక్షేమం ఉందని చెప్పి తనే చెప్తున్నారు. అంటే ఆయన చెప్పేది సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కూడా ఉండాలంటున్నారు. అయితే ఇప్పటికీ కూడా అదే సంక్షేమంలో ఆ పేదవాడికి ఇల్లు ఇచ్చేయి కొన్ని గ్రామాలు ఆగిపోయినాయి, 3-4 గ్రామాలు మన జీకొండూరు మండలంలోనే. మరి అది కొద్దిగా వెనకబడతానే కదా. ఇప్పటికీ అక్కడ డ్రైనేజీలు నిర్మించక మైలవరం నియోజకవర్గంలో చాలా గ్రామాలు ఉన్నాయి. ఆయన కూడా అదే అంటున్నాడు, మిగిలిన వాటితో పోల్చుకుంటే నేను కొంచెం ఎక్కువే తెచ్చాను, కానీ ఇంకా చేయాల్సింది ఉంది, కానీ చేసినట్టుకి బిల్లులు ఇవ్వలేదని ఆయన వ్యతిరేకించారు. వసంత వెంకటకృష్ణప్రసాద్ గారు ఎప్పుడు మాట్లాడే ఒక విషయం ఉంటుందన్న, అభివృద్ధి అనేది నిరంతరీయ ప్రక్రియ అంటారు ఆయన. అవును అవును. దాదాపు కరోనాలో 2 సంవత్సరాలు కరోనాలో ప్రాణాలతో ఉంటామో లేదన్న పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆ సంక్షేమాలు అనేది ఏదైతే నేను ఇస్తానని చెప్పిన మాట ఉందో ఆ మాట ప్రకారం ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేసుకుంటూ వచ్చారు. విషయానికి వస్తే 2019లో ఇక్కడ అప్పటికే ఇన్ఛార్జిగా ఉన్నారు. 2014లో దేవినేని ఉమా గారిపై పోటీ చేసి జోగి రమేష్ గారు. కానీ ఇక్కడి నుంచి ఆయన పెడనకు పంపించడం వెనకాల కారణాలు ఏంటంటారు? వసంతకి టికెట్ వెనకాల
ఆ రోజు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న యొక్క సర్వే ప్రకారం ఖచ్చితంగా ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ గారిని తీసుకొద్దాం, జోగి రమేష్ అని పెడంలో ఇచ్చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క సర్వేలు ఖచ్చితంగా నిజమైనవి. పెడంలో జోగి రమేష్ గారు గెలిచారు, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ గారు కూడా అంతే అత్యధిక మెజార్టీతో గెలిచారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతోనే వాళ్ళు గెలిచారని చెప్పి మనం గొప్పగా చెప్పుకోవచ్చు. మీరు ఒక విషయం మీరు క్లారిటీగా చెప్పండి. సన్నాల తిరుపతిలో అనే ఆయన ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నారు కదా, పోల్ మేనేజ్మెంట్ కూడా అతనికి తెలియదు, ఎలా చేయించాలి ఏంటి అనేది కూడా చేయించడం లేదు, ఎటువంటి అనుభవం లేదు. మరి వసంత కృష్ణ ప్రసాద్ గారి మొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబం, రాజకీయ ఆ విధానం ఎంతో ఆయనకు తెలుసు, ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటనేది. 2019లో రాజకీయ ఉద్దండు దేవినేని ఉమా గారిని ఓడించడం అంటే చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం అని కూడా చెప్పుకోవడంలో అతిశక్తి అనేది లేదు. అంత పెద్ద ఓడిని అంత మంత్రిగా ఉన్నప్పుడే ఓడించారు ఆయన. ఇప్పుడు మరి ఆయన ముందు నిలబడి తట్టుకోగలరంటారా? యాక్చువల్గా అలా అన్ని శక్తులుండి ధనం ఉండి అన్నీ ఉండి ఇచ్చేసి గెలిచేవాళ్ళు అయితే నందిగాంలోనే గెలవారన్న. కానీ నందిగాంలోనే వాళ్ళ ఫాదర్ కానీ వసంత కృష్ణ ప్రసాద్ కానీ 2 సార్లు ఓడిపోయారు. మైలవరంలో గెలవడానికి ఒకే ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారు. 175 నియోజకవర్గాల్లో 150 గెలిచారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు కూడా అంతే పెట్టారు కదా. అంతే. కానీ ఇప్పుడు నేనేదో గెలిచాను, నేనేదో పాసి గెలిస్తే గెలిచాను, లేకపోతే నేనేదో గొప్పగా చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను మైలవరంలో సీటు కావాలని అడిగితే జోగి రమేష్ అని పెడను పంపించారు, మీకు సీట్ ఇచ్చింది ప్రజలందరికీ తెలిసిన విషయం. అప్పచెప్పిన వెంటనే వసంత కృష్ణ ప్రసాద్ గారిని ఎప్పుడైతే మైలవరం అప్పచెప్పారో నాయకులంతా ఒక తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మాటకు విలువిచ్చి వసంత కృష్ణ ప్రసాద్ గారి కోసం నిరంతరం కష్టపడి గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, గ్రామ నాయకులు అందరూ కూడా ఇచ్చేశారు. కానీ 4-5 సంవత్సరాలు ఆ గ్రామ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిల్ అందరూ కూడా ఎంత బాధ పెట్టారంటే అంత బాధ పెట్టారు. ఇప్పుడు జోగి రమేష్ గారు 2019లో పెడ నుంచి పోటీ చేశారు. సడన్గా ఆయన పెనమలూరు ఎందుకని మార్చారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పుప్పాల రమేష్ రాము అనే అన్నకి సీట్ ఇస్తానని ప్రామిస్ చేశారు. వాళ్ళ ఫాదర్ చనిపోయారు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత కూడా ఇచ్చిన మాట ప్రకారం మీకు సీట్ ఇస్తానని చెప్పారు కాబట్టి రమేష్ అన్న ఖచ్చితంగా మీరు పెనమలూరు వెళ్ళు, అక్కడ పెడంలో రాము ఉంటారని చెప్తే ఖచ్చితంగా అక్కడ అందరినీ ఏదైతే అంతకుముందు 5 సంవత్సరాలు జోగి రమేష్ గారు పెడంలో పనిచేశారో వాళ్ళందరినీ కూడా రామన్నకు అప్పచెప్పి మీరు ఖచ్చితంగా మా వాళ్ళని ఇచ్చేయండి, అన్నను మీరు కూడా రాముని గెలిపించాలి ఖచ్చితంగా అని చెప్పి అప్పగించి మళ్ళీ పెనమలూరులో అత్యధిక మెజార్టీతో జోగి రమేష్ అని గెలవబోతున్నాడు. మైలవరం టికెట్ జోగి రమేష్ గారు తీసుకోవాలని శతవిధాల ప్రయత్నం చేశారు. మరి కానీ లాస్ట్ మూమెంట్లో ఎందుకని వెనక తగ్గారు? మైలవరం కాదు, పెనమలూరు కాదు, పెడను కాదు, ఇంకెక్కడికి పోటీ పంపించమన్నా ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అడిగితే జోగి రమేష్ గారు చెప్పింది ఒకటే, అన్న మీరు ఎక్కడ దొక్కమంటే అక్కడ దొక్కడానికి నేను రెడీగా ఉన్నాను, అది మీ ఇష్టం, మీరు ఎక్కడ పంపించమంటే అక్కడ పంపిస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెనమలూరు వెళ్ళమని చెప్పారు. వెళ్ళిన మరుక్షణం నుంచే ఆ రోజు నుంచే పెనమలూరులో ప్రచారం స్టార్ట్ చేసుకున్నారు. అద్భుతంగా మైలవరంలో ఇచ్చేస్తారు. అంటే మైలవరంలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఎప్పుడైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులు చూడమన్నారో ఇప్పుడు అనూహ్యంగా పార్టీ క్యాడర్ని సంప్రదించకుండా ఉన్నటువంటి ఒకేసారి ఈ జడ్బీటీసీగా ఉన్నటువంటి సన్నాల తిరుపతిరావు గారిని తీసుకెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. మరి కింద స్థాయి క్యాడర్ను కూడా సమావేశపరిచి ఈ అభ్యర్థిని మనం నిలబెడుతున్నాం, మనం గెలిపించుకుందాం అనే ఒక మీటింగ్ కూడా వేసి చెప్పలేదని కొంతమంది నిరాశలో ఉన్నారు. దానికి ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా నిర్ణయం ప్రజల నిర్ణయం అని చెప్పి అనుకుంటారు. ఆ రోజు వసంత కృష్ణ జోగి వర్గానికి మాత్రమే తెలుసా ఈయన తీసుకెళ్తారని? అట్లే లేదు, అందరికీ తెలుసు ఆ విషయం. అంటే యాక్చువల్గా మాకు కూడా నిజంగా జోగి వర్గానికి కూడా ఏం తెలియదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు పలానా వ్యక్తిని తీసుకురామని చెప్తే తీసుకెళ్లారు తప్ప ఆ రోజు కేసీఆర్ నాని గారు ఉన్నారు, జోగి రమేష్ అని ఉన్నారు, అలాగే ఇంకా 2-3 నాయకులు పక్కన నుండి వెళ్ళినోడు కూడా తలసల రఘురామన్న అందరు కలిసే తీసుకెళ్లారు. ఖచ్చితంగా పలానా వ్యక్తి కావాలి నాకు అని చెప్పి అడిగారు. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకెళ్లారు, ముందు పెట్టారు. ఖచ్చితంగా ఆ రోజు డిసైడ్ చేశారు. అంటే ఇప్పుడు ఈ సామాన్యుడిని అంటే తిరుపతిరావు గారిని ముందు పెట్టి వెనకమాల ఆయన నడిపించి రేపొద్దున ఇక్కడ ఇది అతిపెద్ద నియోజకవర్గం, మరి కొంచెం ఆయన వెనకాల ఉండి మిగతా ఆయన చూసుకునే వ్యవహారం కనిపిస్తుంది, అందుకే ఆయన స్వార్థం కోసం ఇక్కడ తెచ్చారని ఒక విమర్శలు కూడా వినపడుతున్నాయి. లేదన్న, ఎట్టి పరిస్థితి అట్లాంటి స్వార్థం అయితే ఎప్పుడు ఉండదు. కేవలం సన్నాల తిరుపతిరావు గారు వెనక ఉండే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కటౌట్ను చూసే మైలవరం నియోజకవర్గంలో ఖచ్చితంగా సన్నాల తిరుపతిరావుని గెలుస్తారు. గెలిచినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు జగన్మోహన్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సన్నాల తిరుపతిరావుని వీడియోస్ చూసుంటారు. నువ్వు పులివెందుల ఒకటే నాకు, మైలవరం నాకు ఒకటే అని చెప్పి చెప్పడం జరిగింది. మైలవరం నియోజకవర్గం ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే పులివెందుల్లాగే మన మైలవరం కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనే
ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు. ఇదే మాట నేను వసంత గారు కూడా నిన్న చంద్రగుడి మీటింగ్లో అన్నారు. ఆ సామాన్యుడని ఒక తిరుపతిరావును ముందు పెట్టి ఆ వ్యక్తిని తన భుజాల మీద నుంచి గన్ పెట్టి నన్ను గాల్చాలని చూస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. మరి అది నిజమేనా? అంటే ఓడిపోతేనేమో సామాన్యుడి మీద గెలవడం పెద్ద విషయం కాదని ఆయన మళ్ళీ తప్పు చేసి మాట్లాడతారు. ఆయన గెలిస్తే ఒకవేళ గారు తిరుపతిరావు గారు గెలిస్తే అప్పుడు ఎలా చూస్తాడు? 100కి 1000% వసంత కృష్ణ ప్రసాద్ గారికి వెళ్ళటం అనేది అసాధ్యమేట మైలవరంలో. ఎందుకంటే బీసీలు అని చెప్పి మాకు బీసీలు ఎస్సీలు అని చెప్పి ప్రేమ ఆప్యాయత ఏదో చెప్పుదా వస్తారు. కానీ ఒక బీసీ అభ్యర్థికి ఇస్తే మీరు మైలవరమే కావాలని కోరుకుంటున్నారని మీ యొక్క మనసులో ఉన్న ఉద్దేశం ప్రజలకు అర్థమవుతుంది. అది కూడా టీడీపీలోకి జాయిన్ అయ్యి మళ్ళీ నాకు మైలవరమే కావాలని చెప్పి ఇచ్చేయడం ఎంతవరకు కరెక్ట్? మైలవరం కావాలనే ప్లాన్లోనే ఉన్నారు. కానీ ఇక్కడ అంత వసంత కృష్ణ ప్రసాద్ గారిని తట్టుకోగల కెపాసిటీ ఆర్థిక పరంగా లేదని ఇంకెవరు దొరక్క చివరాఖరి మూమెంట్లో ఈ సామాన్యుడు అనే అస్త్రాన్ని ప్రయోగించారని కూడా ఒక అలిగిడి ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రజలందరికీ ఒక ఆశ ఉంది, బీసీలకి ఇవ్వాలి, బీసీలకి ఇస్తే మా యొక్క ఇప్పుడు దాదాపు ఉమా గారిని చూశారు 10 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు వసంత కృష్ణ ప్రసాద్ గారిని చూశారు. కానీ వెళ్ళి మాట్లాడటానికి కనీసం మా యొక్క బాధలు వినడానికి కూడా మేము నోచుకోలేకపోతున్నాం. ఈ మైలవరంలో మా బాధలు వినే వ్యక్తి కావాలి. కనీసం మా యొక్క ఏదైనా ఎంఆర్ఓ ఆఫీసో పోలీస్ స్టేషనో లేకపోతే ఇంకేదైనా పని ఉంటే కనీసం మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయకుండా అందరినీ ఇన్ఛార్జీలు పెట్టి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు పెట్టి పరిపాలన చేస్తున్నారు. మా బాధలు ఎవరికి చెప్పుకోమని చెప్పేసి అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నారు. కాబట్టి ఒక సామాన్యుడికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సామాన్యుడికి పట్టం కడతారు. అసలు జోగి రమేష్ గారికి వసంత కృష్ణ ప్రసాద్ గారికి గొడవ ఎందుకు వచ్చింది? దగ్గరగా ఉంటారు కదా మీరైతే, ఒకసారి ఒక మాటలో చెప్పండి. ఇప్పుడు జోగి రమేష్ గారు మంత్రిగా లేనప్పుడు ఎప్పుడు కూడా చేయలేదన్న. 2.5 సంవత్సరాల తర్వాత జోగి రమేష్ గారికి మంత్రి పదవి వచ్చింది. మంత్రి అన్నప్పుడు రాష్ట్రాన్ని అంతటికీ మంత్రి. మంత్రి గారు ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఆయన ఇచ్చేయటం అనేది కరెక్ట్ కాదు, అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే మంత్రిగా అన్నప్పుడు అన్ని నియోజకవర్గాలు తిరగాలి, అన్ని నియోజకవర్గాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి, ఒక మైలవరం నియోజకవర్గానికే కాదు, ఒక పెడనికే కాదు. కాబట్టి ఆ విషయంలో ఆయన ఏదో లోపల ఒక బీసీ వ్యక్తికి మంత్రి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, నాకు రాలేదు మంత్రి పదవి, ఆయనకి ఇచ్చారు మంత్రి పదవి అనే ఒక ద్వేషాన్ని లోపల పెట్టుకొని బీసీలకు ఇస్తే తట్టుకోలేక ఆయన ఏదో ఇచ్చేసాడు తప్ప జోగి రమేష్ గారు ఇచ్చేయటం అనేది ఎక్కడ కరెక్ట్ కాదు. అది జోగి రమేష్ గారు ఒక సరైన బదులో జోగి రమేష్ గారి దగ్గరికి ఒకసారి వసంత కృష్ణ ప్రసాద్ గారు కలవడానికి వెళ్ళినప్పుడు మేము అడిగాం, ఒకసారి మినిస్టర్ గారిని కలవడానికి వెళ్తున్నప్పుడు మమ్మల్ని కూడా ఆయనతో పాటే వెళ్ళాలి మేము, అది రూల్ అది, మళ్ళీ వెళ్ళడానికి లేదు. మేము వెళ్ళినప్పుడు కూడా జోగి రమేష్ గారు ఒకే మాట చెప్పారు, నాతో పాటు నా ఓటుతో పాటు వేసి మళ్ళీ వచ్చే ఎలక్షన్లు మిమ్మల్ని అద్భుతంగా అత్యధిక మెజార్టీ గెలిపిస్తామని చెప్పిన వ్యక్తి జోగి రమేష్ గారు. మరి అలా అనుకున్నప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క పరిణామాలు చూస్తుంటే దేవినేని ఉమా గారికి ఇంకా ఇన్ఛార్జిగా ఉన్నాడు, నీకు అసలు సీటే ప్రకటించలేదు, మరి నువ్వు మైలవరం నియోజకవర్గంలో అన్ని చోట్లకి తిరిగి నువ్వు ఇది చేసుకుంటూ వెళ్ళావు, అది కరెక్ట్ కాదుగా. మరి ఒక మనిషిని ఏలెత్తి చూపించినప్పుడు నువ్వు ఎలా క్లియర్ చేయగలిగా? దేవినేని ఉమా గారు కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు ఇక్కడ. నీకు అభ్యర్థిగా నువ్వు ప్రకటించే ముందే టీడీపీ ముందు నువ్వు అన్ని ఊర్లకు వెళ్ళి నువ్వు అందరిని పలకరించి నేను ఇచ్చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మొత్తం మీద ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా 30,000 మెజార్టీ వస్తుంది. సన్నాల తిరుపతిరావుకి ఖచ్చితంగా ఈ మైలవరం ప్రజలు ఎప్పుడూ రుణపడే విధంగా ఈ యొక్క మైలవరం అసెంబ్లీ సీట్ని తీసుకెళ్లి బహుమతిగా ఇస్తారని చెప్పి నేను ఖచ్చితంగా ముక్తాఖండంగా తెలియపరుస్తున్నాను. సో ఇవే అండి మైలవరం రాజకీయాల్లో ప్రస్తుతానికి ట్రెండ్ అవుతున్న ఇటువంటి విషయాలు. ఇప్పుడు వరకు మనతో పాటు సమయాన్ని వెచ్చించి మైలవరం రాజకీయాల పట్ల తన అభిప్రాయాలను వెల్లడించిన రామారావు గారికి మా ఛానల్ తరఫున ధన్యవాదాలు.